హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిఆర్ స్పీడ్ న్యూస్. రైతు అన్నలకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు వచ్చేస్తున్నాయి. ఏంటి ఫ్రెండ్స్, ఫోన్ని పదే పదే తీసి చూస్తున్నారా? మెసేజ్ టోన్ వినిపించినప్పుడల్లా బ్యాంక్ అకౌంట్లో పడ్డాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారా? పీఎం కిసాన్ 16వ విడత డబ్బుల కోసం మన రైతు సోదరులు కళ్లలో ఒత్తులేసుకుని చూస్తున్నారు. అసలు ఆ 2000 ఎప్పుడొస్తాయి, ఎవరికొస్తాయి, ఒకవేళ రాకపోతే మీరు చేసిన తప్పేంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఫుల్ ఇంట్రెస్టింగ్గా ముచ్చటించుకుందాం. డబ్బులు ఎప్పుడొస్తాయి, అసలు కథేంటి? ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం ప్రకారం 16వ విడత నిధులు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. అయితే ఇక్కడ మనోళ్లకి కొన్ని వెరైటీ డౌట్లున్నాయి. డౌట్: అన్నా, పాతవి 2 విడతలు నాకు రాలేదు, ఇప్పుడు 3 కలిపి 6000 పడతాయా? క్లారిటీ: అంత లక్కుంటే బావుండు ఫ్రెండ్స్, కానీ మీ కేవైసీ ప్రాబ్లం ఉంటే పాతవి రావు. ఈసారి కూడా ఆగకూడదంటే మీరొక పని చేయాలి. డౌట్: మా ఊర్లో అందరికీ పడ్డాయి, నాకొప్పటికే పడలేదు, మోదీగారు నన్ను మర్చిపోయారా? క్లారిటీ: మోదీగారు మిమ్మల్ని మర్చిపోలేదు తమ్ముడు, మీ ఆధార్ కార్డ్ బ్యాంకుకి లింక్ అవ్వడం మర్చిపోయిందేమో చెక్ చేసుకోండి. డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే ఈ 3 పనులు పక్కాగా ఉండాలి. ఈ కేవైసీ ఇది మెయిన్ విలన్ ఫ్రెండ్స్. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నంబర్ కొట్టి ఓటీపీ ద్వారా కేవైసీ కంప్లీట్ చేశారా లేదా? చెయ్యకపోతే ఆ 2000 గాలిలో ఉన్నట్టే. ల్యాండ్ సీడింగ్: మీ భూమి రికార్డులు ఆన్లైన్లో అప్డేట్ అయ్యాయా? నో అని ఉంటే వెంటనే మీ మండలాఫీస్కి వెళ్ళి ఎస్ అనిపించుకోవాలి. ఆధార్ సీడింగ్ అండ్ ఎన్పీసీఐ: మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యిందో ఒకసారి చెక్ చేసుకోండి. అకౌంట్ ఒక దగ్గర, ఆధార్ ఇంకో దగ్గర ఉంటే డబ్బులు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఆధార్ అప్డేట్ మర్చిపోకండి. మనం పాత వీడియోలో చెప్పుకున్నాం కదా, ఆధార్ కార్డు తీసుకుని 10 ఏళ్లు దాటిన వారు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలని. అది పెన్షన్కి మాత్రమే కాదు, పీఎం కిసాన్ పథకానికి కూడా కంపల్సరీ. ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చెయ్యకపోతే ప్రభుత్వం మీ అకౌంట్ని ఇనాక్టివ్ చేసే ఛాన్స్ ఉంది. జూన్ 14, 2026 వరకు ఫ్రీ సర్వీస్ ఉంది కాబట్టి ఇప్పుడే మీ ఆధార్ని సెట్ చేసుకోండి. సో రైతు సోదరులారా, 16వ విడత డబ్బులు మీ జేబులోకి రావాలంటే పైన చెప్పినవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీ స్టేటస్లో ఎఫ్టీఓ ప్రాసెస్డ్ ఎస్ అని ఉంటేనే పండగ చేసుకున్నట్టు. ఒకవేళ మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో లేదా కేవైసీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో పీఎం కిసాన్ వీడియో అని మెసేజ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు మీ రైతు మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన టిఆర్ స్పీడ్ న్యూస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు. థ్యాంక్ యూ.